ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు ఒప్పుకొని అడ్వాన్స్లు తీసుకొని నిర్మాతలను నట్టేట ముంచే స్టార్గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ అటు సినిమాలు ఇటు రాజకీయాలు రెండూ చేస్తూ ముందుకు తను ప్యాకేజ్ స్టార్గా మిగిలిపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉండడం వల్ల ఆయన కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్లో బిజీ అయిపోయారు. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మళ్లీ సినిమాల్లోకి వెళ్లిపోవాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఎలక్షన్స్లో జనసేన పార్టీ గనక ఎక్కువ సీట్లు గెలిచినట్లయితే పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫుల్ టైం పాలిటీషియన్గా కొనసాగాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కమిట్ అయిన సినిమాలు అన్నింటినీ చేసేసి ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫుల్ టైం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపించడేమోననే డౌట్లు ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు గెలిస్తే మంచిదే. సినిమాల్లో కనిపించకపోయినా పాలిటిక్స్లో ప్రజలకు సేవ చేస్తూ కనిపిస్తాడు కాబట్టి ఆయన ఎక్కువ సీట్లు గెలవాలని అతని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కానీ అది అంత ఈజీ కాదని, పవన్ ఘోరంగా ఓడిపోతారని సర్వేలు చెప్తున్నాయి. అయితే ఫ్యాన్స్ మాత్రం వీలైనప్పుడు కొన్ని సినిమాలు కూడా చేసే విధంగా తన కెరీర్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని కూడా సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీని వదిలి ఫుల్ టైం పాలిటీషియన్గా కొనసాగుతాడా, లేదంటే ఇప్పుడు చేస్తున్న మాదిరిగానే అటు సినిమాలు ఇటు పాలిటిక్స్ రెండింటినీ ఏకకాలంలో కొనసాగిస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే సినిమా మేధావులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ చెప్తున్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్కు మంచి సీట్లు వస్తే మాత్రం సినిమాలకు గుడ్ బై చెప్పాలని చూస్తున్నట్లుగా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.